అందరికీ శుభోదయం. నా పేరు తన్మయశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము భాషా భాగాలు చెప్పబోతున్నాము. 1వది నామవాచకం. పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అని అంటారు. ఉదాహరణ: సుజాత, రవీందర్, వైష్ణవి, తేజ, వంశీ. ధన్యవాదాలు. భాషా భాగాల్లో 2వది సర్వనామం. నామవాచకాలు బదులుగా తెలిపేది సర్వనామం అని అంటారు. ఉదాహరణ: ఆమె, ఇతడు, ఇవి, అవి, ఇంకా మొదలైనవి. భాషా భాగాల్లో 3వది నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ విశేషణాలు తెలిపే పదాలను విశేషణం అని అంటారు. ఉదాహరణ: ఈ మామిడి పండ్లు చాలా పుల్లగా ఉన్నాయి. విశేషణం పుల్లగా. అవి ఎర్ర గులాబీలు. విశేషణం ఎర్ర. భాషా భాగాల్లో 4వది క్రియాకర్త చేసే పనిని తెలిపేది క్రియలు అంటారు. ఉదాహరణ: పూజ చదువుతున్నది. దీంట్లో క్రియ చదువుతున్నది. నేను కొత్త బట్టలు వేసుకున్నాను. దీంట్లో క్రియ వేసుకున్నాను. ధన్యవాదాలు.